నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరి నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేస్తున్నాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి, జీడిపప్పు, మీకు నచ్చితే వెల్లుల్లి జీడిపప్పు వేసుకోండి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని మీకు తగిన గ్రేవీకి తగిన వాటర్ పోసుకొని వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, నా చపాతీలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే చపాతీల్లోకి బొంబాయి చట్నీ. చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. ఓకేనా, బొంబాయి చట్నీ రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, థిక్ గ్రేవీగా బొంబాయి చట్నీ. మేమైతే నైటు అన్నం తినకుండా చపాతీలు అండ్ బొంబాయి